నేననేది ఏందంటే, భారతదేశానికి రాజ్యాంగం గాని, జగన్మోహన్ రెడ్డికి కాదు రాజ్యాంగం. భారతదేశానికి రాజ్యాంగం. అందరికీ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్‌గా రాసిన రాజ్యాంగం అందరికీ. కానీ జగన్మోహన్ రెడ్డికి సెపరేట్ రాజ్యాంగం ఉంటదనమాట. యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులు చెప్పేదది. ప్రజాధనంతో సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆ డబ్బులు కట్టండిరా బాయ్! ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా. ఎలా అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు ఎవరు పే చేస్తున్నారు? రాజకీయ నాయకులే కట్టాలి వాళ్ళ జీతాల్లో నుంచో, లేకపోతే వాళ్ళ ఆస్తుల్లో నుంచో భద్రత కావాలనుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకోవాలి డబ్బు. కానిస్టేబుల్ జీతాలు ఎంతో అంతా వాళ్ళు పెట్టుకోవాలా. ఇది కదా నేను అంటుండేది. ప్రజలందరూ సొమ్ము నీ భద్రతకి ఎందుకు ఉపయోగించాలా? నువ్వు కట్టు, ఎంతమంది కావాలో డబ్బు అంతమందికి. నీకు ఒక 1000 మంది కావాలా, 500 మంది కావాలా, 200 మంది కావాలా, నెలకు 30,000 50,000 జీతమో, నీకు డబ్బులు పెట్టుకుంటా పోతా ఉంటే సింపుల్గా లెక్కేసుకో.